అరే మోటు, నా ప్రాణమిత్రుడా, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. ఏమిటి పెద్దన్నయ్య, ఏమిటి ఏదో తీసుకొచ్చారు? మేమిద్దరం ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. అక్కడే ఈ అందమైన పెయింటింగ్ ని చూసాము. నా 20 ఏళ్ల అనుభవంలో ఇంత అందమైన పెయింటింగ్ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అందుకే దీన్ని మేము కొన్ని తీసుకొచ్చాం. అది ఆ గోడ మీద పెట్టి చూడండి, ఎంత అందంగా ఉంటుందో. ఆహాహాహా, పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే పెయింటింగ్ లో ఉన్న మహారాజు నిజంగా బయటకు వస్తున్నట్టుగానే ఉంది. సరే రండి, మనం కూర్చుని టీవీ ప్రోగ్రాం చూద్దాం. ఈ రోజు టీవీలో మంచి ప్రోగ్రాం వస్తుంది. తినడానికి ఇంకేమైనా దొరుకుతుందా? ఇవేమంతా రుచికరంగా లేవు. అరే ఏమైంది, ఎందుకలా ఫ్యాన్ ఎక్కి కూర్చున్నావు? ఆ ప్లేటు ఎవరికి చూపిస్తున్నావో వాళ్ళనే అడుగు. ఎవరు నువ్వు? నేనా రంగునగర మహారాజుని, రాజా రంగాచారిని. నేను అక్కడ ఆ ప్రదేశంలో ఉంటాను. దేవుడి మీదట్టు ఆ ఫోటోలో ఉన్న రాజుగారు బయటికి ఎలా వచ్చారో అర్థం కావడం లేదు. ప్రాణం దక్కించుకోవాలంటే పారిపోవాల్సిందే. అరే మరి ఎంత తొందర దేనికి? నాతో కాసేపు మాట్లాడి తర్వాత వెళ్ళండి. మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? మీరందరూ రంగునగరంలో ఉన్నారు. మహారాజు గారిని వినోదపరచడానికే మీరు ఇక్కడికి తీసుకురాబడ్డారు. చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడకుండా చేయాలి, అర్థమైందా? అరే పెద్దన్నయ్య, వీళ్ళు అడిగింది చేయటం నా వల్ల కాదు. చూడయ్యా, సమోసాలు తినే విషయంలో పందెం పెట్టు, ఒప్పుకుంటాను. ఎక్కసెక్కలు ఆడకుండా చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి, లేదంటే మహారాజు గారు ఆకలిగా ఉన్న పుల్లకి నిన్ను ఆహారంగా వేసేస్తారు. సరే, ఇక వెళ్ళి పోరాడు. ఎదురుగా ఉన్న సిపాయి ఇంతవరకు ఎవరితోనూ ఓడిపోలేదు. జాగ్రత్తగా ఉండు. చూస్తా ఉంటే ఇలా. మోటు, ఆల్ ద బెస్ట్. మోటు నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ప్రాణానికి తెగించి పోరాడు. లగాయతో మోటు ఎలాగో ఇందులో ఓడిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు మన అంత చూడటం ఖాయమనిపిస్తోంది. ఆట మొదలు పెట్టండి. ఎక్కడ ప్రాణాలు పోతాయని మేము భయపడి చూస్తూ ఉంటే ఆయన ప్రారంభించండి అంటాడు. ఓ మంచి దేవుడా, ఎందుకలా ఇరికించేశావు? ఇంత బరువుగా ఉన్న బల్యాన్ని ఎత్తాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. భలే ఓడించావు, శహబాష్. థ్యాంక్ యూ మహారాజా, థ్యాంక్ యూ. మీకు పుణ్యం ఉంటుంది. అలాగే ఆటోనో టాక్సీనో తెప్పించండి, పురిపురి నగర్కి వెళ్ళాలి.
ఇది ఎంత గట్టిగా ఉందో కనీసం ఒక ఇంచు కూడా లాగలేకపోతున్నాను. మరోసారి ప్రయత్నించు, లేదంటే ఆకలిగా ఉన్న సింహానికి ఆహారం అయిపోతావు. ఈ కామెడీలు కట్టిపెట్టి లక్ష్యానికి గురిచూసి బాణాన్ని వదులుతావా? అతను అలాగే కామెడీ చెయ్యనివ్వు. అతను అలా చేస్తేనే బాగుంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతం, మహా అద్భుతం. నీ విలువిద్యకు సాటే లేదు. ఇదిగో తీసుకో. ధన్యవాదాలు మహాప్రభు, చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒకరితో పోరాడాలి. దేవుడి మీదట్టు ఇది నిజంగా మానవ జాతికి చెందింది కాదు. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సచ్చి. ఇదిగో రా, తీసుకో. పండు కావాలా? తీసుకో. వాళ్ళు నాకు అంటిపండు ఇయ్యటం లేదు. కడుపు కాలిపోతోంది. ఆకలి తీరడానికి ఏవైనా ఇవ్వండి. వీటినివో. ఆజ్ఞ మహారాజా. పదులు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఐడియా సజ్జి. భలే 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 పోరాడారు. అద్భుతం, అద్భుతం. ఇప్పుడు మేము విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆటని రేపటికి వాయిదా వేస్తున్నాం. ఏంటి? వా, అద్భుతమైన ఐడియా. ఇటువంటి ఐడియాలు నా బుర్రకి ఎందుకు తట్టవో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి రాజాగారి దగ్గర ఉన్న బ్రష్ దొంగిలించుకొద్దాం. పదండి. భలే 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 అద్భుతంగా పోరాడావు. థ్యాంక్ యూ మహారాజా. ఇదిగో చూడు మోటు, ఆయన కలగంటున్నాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ముందు బ్రష్ను తీయి. నీ విలువిద్యకు సాటి లేదు. పతులు, థ్యాంక్స్ చెప్పడం ధర్మం. నువ్వు బ్రష్ను తీస్తావా లేదా? నీకు అసలు మేనర్సే లేదు పతులు. ఆయన నిన్ను అంతగా పొగుడుతూ ఉంటే కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలని అనిపించడం లేదా? భలే భలే భలే, చాలా బాగా దొంగిలించారు. లగాయితో ఆయన నిద్రలేచాడు. పరిగెత్తండి.
ఆగండి. భలే భలే, చాలా బాగా దొంగిలించారు. ఇదిగో తీసుకోండి, ఇదిగో తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. త్వరగా పరిగెత్తు మోటు. ఆ రాజుగారి చేతికి చిక్కామంటే ఇక ఈ జన్మకి మన పని అంతే. తీసుకోండి. ఆగండి, ఎక్కడికి పారిపోతారు? రామోటు, మీరు రండి. ఆహాహా ఆహాహా, వజ్రాలు ఎంత బాగున్నాయో. జీవితాంతం పని పడ లేకుండా హాయిగా కూర్చోవచ్చు. ఉండండి, ముందు ఈ ద్వారాన్ని మూసేద్దాం. ఈ వసలు నిజమైనవి కానే కావు. ఈ బ్రష్ కూడా ఎందుకు పనికిరాదు. ఎక్కడి నుంచి తెచ్చావో దాన్ని అక్కడికే తిరిగి పంపించు. భలే 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 భలే. ఆగండి.